అవ్వ సమాధి ఎక్కడుందో, తాత సమాధి ఎక్కడుందో. ఒక్క చోట కనపడుతుంది. నువ్వు సూపర్ రా బుమ్చిక్ బాబా. ఎలాగైనా ఇప్పుడు నేను ఇక్కడ పనుకుంటాను. బాబా నువ్వు చెప్పిన కరెక్టే బాబా. ఎడా చాలా దెయ్యాలు కనిపిస్తున్నాయి. పనుకోలేను బాబా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నా చేత కాదు బాబా. రా బాబా, రా బాబా, రా బాబా, రా బాబా, రా. శిష్యా ఎందుకు పిలిచావు శిష్యా? బాబా నేను ఈడ ఉండలేకపోతున్నా. ఎందుకు? ఈడ దయ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడున్నాయి? అదిగో. శిష్యా నీకు ఒకటి ఇచ్చాను కదరా, అది ఏది? అదే యాపిల్కాయ. శిష్యా అది యాపిల్కాయ కాదురా, నిమ్మకాయ. ఆ నిమ్మకాయ కాళ్ళ కింద పెట్టి పనుకుంటే దయ్యాలు రావని చెప్పలేదరా? అది ఎక్కడుందిరా శిష్యా? గురు ఈడే ఎక్కడో ఉంది గురు. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక. ఎక్కడ పెట్టావురా? తీసుకోరా, అది తీసుకుంటేనే నీకు ఇప్పుడు. ఇక్కడే ఉంది గురు. నువ్వు సూపర్ రా శిష్యా ఓం బూమ్ బూమ్ భూత ఖామి చుబకా ఖాకో కచాబా యు ఇకపై ఇక్కడికి వచ్చే ప్రతి దయ్యానికి ఉంటాయిరా ఇచ్చా. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? కాళ్ళ కింద గురు. పెట్టుకొని పనుకో. ఏ దయ్యం వచ్చినా గాని నన్ను స్మరించు. ఇక నేను వెళ్ళి వస్తా. పేరా గురు. ఇక రండిరా, ఏ ఆదాయం వస్తుందో రండి. ఏంది? అవ్వా నీ అమ్మకాల కోసం వస్తున్నా. అవ్వది అయిపోయింది తాత, నీ కాడికే వస్తున్నా. తాత నీది కానీ అయిపోయింది. బాబా నువ్వు చెప్పిన పని నేను చేసినా బాబా. అరే బాబాకి ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం చేసుకోవాలి? నమస్తే బాబా. నమస్తే బాబా. ఏమి నాయన వచ్చినారు? అదే బాబా ఇంకా చిన్న బాబా రాలేదా బాబా? అదే ఏమో కలిగి పంపిస్తే కదా. సరే ఒక్క నిమిషం నేను చూస్తాను. ఒక్క నిమిషం. ఏమైంది బాబా? నా శిష్యుడు కఠోరమైన 3 రాత్రులు నిద్రించి ఒక ముసిలి అవ్వ ఒక ముసిలి తాత ఎమక స్వీకరించి వస్తూ 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 ఉంటే ఒక కఠోరమైన భూత ప్రేత కాలములో చిక్కుపోయాడు నా శిష్యుడు. కానీ వానికి ఇక్కడికి రప్పిస్తా నేను. అంతకుముందు మీరు నాకు ఒక పని చేయాలి. ఆ పని ఏంటి చెప్పు బాబా. చెప్పండి బాబా, పని ఏం చేస్తాము? నా శిష్యుడేమో ఇక్కడ వచ్చేస్తాడు. అంతకుముందు మీరు నా కోసం ఒక చిన్న పని చేయాలి. 6 ఏండ్ల చిన్న బాలుడు, పెళ్లి కాని బాలుడు
6 ఏళ్ల బాలుని మీరు కానీ తోలుకొని వస్తే 6 ఏళ్ళ పిల్లోడు అంటాడు బాబా. ఎందుకు బాబా 6 ఏళ్ళ పిల్లోడు? ఎందుకంటే ఆ చిన్న బాలుడు పూజ, ఒక చిన్న పూజ ఉంది. ఆ చిన్న పూజ చేస్తే మనము ఇక ఆ నిధి కోసము వెళ్ళొచ్చు. ఆ చిన్న బాలుని మీరు తోలుకొని రండి, ఒక చిన్న పూజ ఉంది. ఆ పూజ కానీ జరిపించేస్తే మనము ఆ నిధిని సేకరించవచ్చు. మీరు ఆ పని చేయగలరా? ఒక చిన్న బాలుని తోలుకోగలరా? మీరు ఆ బాలుని తోలుకొని వచ్చేక ముందు నేను నా శిష్యుని ఇక్కడ పిలుచుకొని వస్తాను. ఎందుకంటే వాడు ఆపదలో ఉన్నాడు. వారిని నేను అక్కడ పోయి వారిని తోలుకొని వచ్చి ఇక్కడ వచ్చే లోపల మీరు ఒక చిన్న బాలుని 6 ఏళ్ల బాలుడు, పెళ్లి కాని బాలుని ఇక్కడ తోలుకొని రావాలని. ఎందుకు బాబా 6 ఏళ్ళ పిల్లోడు? ఆ పిల్లోడికి ఏం కాదు కదా? ఏవి కానీ బాబా లేడా మీకే? మిమ్మల్ని నమ్ముకునే కదా. కేవలం ఆ బాలునితో చిన్న పూజ ఉంది, ఒక చిన్న పూజ. దేవతలు మొదటి పూజ చేయాలంటే చిన్న బాలుళ్ళు చేస్తేనే, చిన్న పిల్లోళ్ళు చేస్తేనే ఆ పూజ ఎక్కుతుంది. మీరు ఆ పని కానీ చేసుకొని వచ్చే లోపల నేను తిరిగి నా శిష్యుడు వచ్చి నా స్థానంలో వచ్చి కూర్చుంటాను. సిద్ధమేనా? మీరు వెళ్ళి వస్తారా? ఈ రోజు రాత్రి లోపల మీరు పిలుచుకొని రావాలి. ఎందుకంటే రేపు రాత్రికంతా మనం సముద్రంలో పూజ చేయాలి. సరే బాబా, తీసుకొద్దాం ఫస్ట్. ఏరా బాబాజీ, చూస్తే 6 ఏళ్ళ పిల్లోనికి పిలుచుకొని రామన్నాడు. మనకి ఇప్పుడు 6 ఏళ్ళ పిల్లోడు ఎక్కడ దొరుకుతారా? దొరకరాదా? ఆడో దొరుకుతారు, కూర్చున్నారా కొంచెం ఆడ కూర్చున్నారా కొంచెం దొరుకుతారా? ఆడో ఒకటి ఎవరో దొరికితే పిలుచుకుపోవచ్చు కదా. పిలుచుకోవచ్చు అంతే. కూర్చుంటే కొంచెం ఎవడో ఒకటి వస్తాడు. సరే బాగా కూర్చున్నాం బా. సరే ఈడ కూర్చున్నాము, ఎవరో వస్తారు. వస్తాడంటావా? సార్లే కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు దొరికితే మన పని అయిపోయినట్టేరా. ఆ పిల్లోడికి ఏం చేయడంటారా బాబా? నేను భయపడితే ఏమన్నా చేస్తాడేమో అని. ఏం చేయడంట, జస్ట్ పిలుచుకొని రా అన్నాడు అంతే. పిలుచుకొని రా, పిల్లని చేత్తో ఏందో పూజ చేయాలంట అంతే. ఆడుంటాడు రా, ఆడు చూడరా ఒకసారి. రావుడు రే, కరెక్ట్ సరిపోతాడు రావుడు. పిలిచిపోదామా? చూద్దామా?